వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూముల వేలంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లతో ఘర్షణ వాతావరణం కనిపించింది. ఇవాళ తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణానికి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అమ్మవారి గుడికి ప్రమాణం చేయడానికి వచ్చారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా మర్రి యాదవరెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు పోలీసులు. భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి. ప్రస్తుత కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డికి మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డికి మధ్య సవాళ్లతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర నెలకొన్న పరిస్థితులను చూస్తూ ఉన్న భూముల వేలంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. తడి బట్టలతో అమ్మవారి ముందు ప్రమాణానికి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అమ్మవారి గుడికి ప్రమాణం చేయడానికి వచ్చారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా మర్రి యాదవరెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డికి మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డికి మధ్య సవాళ్లతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేశ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఏంటి పరిస్థితి ప్రస్తుతం ఆలయం దగ్గర? ఎస్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భూముల వేలం వరంగల్లో ఉద్రిక్తతకు దారితీసింది. తాజా కూడా చైర్మన్ వర్సెస్ మాజీ కూడా చైర్మన్ ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు విభేదాలకు కారణంగా మారింది. పరస్పరం ఇద్దరు సవాలు విసురుకున్నారు. వారంతా తడిబట్టలతో అమ్మవారి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమా అని చెప్పి సవాలు విసురుకున్నారు. సో మొత్తం 50 కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే నిరూపించాలని చెప్పి తాజా కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆరోపణలు సవాలు విసిరారు. ఈ నేపథ్యంలోనే పరస్పర సవాళ్లు విమర్శల నేపథ్యంలో ఈరోజు భద్రకాళి అమ్మవారి సాక్షిగా తేల్చుకుందాం రా అని చెప్పి ఇద్దరు కూడా తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని చెప్పి సవాలు విసిరారు. ఈ సవాళ్లు ఇక్కడ ఉద్రిక్తతకు దారితీస్తాయి. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నటువంటి మాజీ కూడా చైర్మన్ ఇనుగాల మర్రి యాదవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో ప్రజెంట్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. సో బీఆర్ఎస్ చెప్పండి, ఏంటి మాట అన్న? హైదరాబాద్ లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎట్టనో హన్మకొండలో అడ్వకేట్స్ కాలే బాల సంవత్సరం 1,50,000 నుంచి 2 లక్షలు పోయే గజం కాడ 65,000కు వీళ్ళు ఓపెన్ యాక్షన్ వేలంతో అప్పనంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకూలులకు ఈరోజు స్థలాలను కట్టుబెట్టి ఈరోజు ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ స్థలాలను దుర్వినియోగం చేసి అవినీతికి వాళ్ళు చేసారు. మేము అది నిరూపిస్తామని అమ్మవారి దగ్గరికి వస్తామని చెప్పేసి వచ్చినాం. కానీ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు రాలే, చేతులు ఎత్తేసారు. మేము పోయినాక మేము వచ్చినాం కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పదట్టున్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి పైన బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సో ఇది మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డికి సపోర్ట్ గా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా పోలీసులు ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి మట్వాడ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ప్రజెంట్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే ఆయన కూడా నిరూపించాలి మొత్తం ఆ ఎంటైర్ 5 ప్రాంతాల్లో. అంటే గత నెల 21వ తేదీన కూడా వేలంపాట జరిగింది. 21వ తేదీన మొత్తం 5 ప్రాంతాల్లో వేలంపాట జరిగింది. 5 ప్రాంతాలకు సంబంధించి ఈ భూముల విలువే మొత్తం 50 కోట్లు. ఇక్కడ 50 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందో నిరూపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముందస్తుగా ఇక్కడికి చేరుకున్నటువంటి మాజీ కూడా చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఇక్కడే స్నానం చేసి తడిబట్టలతో అమ్మవారి సన్నిధికి లోపలికి వెళ్ళబోతున్న క్రమంలోనే పోలీసులు ముందస్తుగా ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆయనకు సపోర్ట్గా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి ప్రజెంట్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కూడా రాబోతున్నారు. ఆయన కూడా ఇక్కడ అవినీతిని నిరూపించాలి అని చెప్పి ప్రత్యక్షంగా ఆరోపణలు కాదు పేపర్లు నిరూపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలు విభేదాల నేపథ్యంలోనే ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈరోజు తాజా మాజీ ఇద్దరు కూడా చైర్మన్ల మధ్య నెలకొన్నటువంటి ఈ విభేదాలు ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం సాక్షిగా ఈ రకమైనటువంటి ఉద్రిక్తతకు కారణమైంది. ఓటో స్టూడియో రైట్.